గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టెంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుధ టెంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందు ఉంటుంది. ఈనాటి గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమంలో కౌటిల్యుని అర్థశాస్త్రం 2వ భాగం, పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశం మీద మనం గత కార్యక్రమంలో చర్చించుకున్నాం. ఈ కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఇంకా చాలా భాగాలు ఉంటాయి. అయితే మనం మొదటి భాగంలో కౌటిల్యుని అర్థశాస్త్రంలో పరిశ్రమలకు వేసినటువంటి ప్రణాళికలు కానివ్వండి, కట్టుదిట్టమైన రవాణా వ్యవస్థ, అలాగే మహిళా కార్మికులకు ప్రోత్సాహకాలు, మద్దతు ధరలు, వినియోగదారుల హక్కుల రక్షణ, తూనికలు, కొలతలు, ఇలాంటి అనేక అంశాల మీద చర్చించుకున్నాం. అయితే ఈనాటి 2వ భాగంలో నిస్వార్థమే రాజధర్మం, సహాయ సాధ్యం రాజత్వం చక్రమేకం న వర్తతే కుర్వీత సచివాంస్తస్మాత్ తేషాం చ శృణుయాన్మతాం. అంటే రాజత్వం అనేది సహాయులను దగ్గర ఉంచుకొని సాధించవలసినది. ఒక్క చక్రం ఉన్న బండి నడవదు. అందుచేత సచివులను ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళ అభిప్రాయం వింటూ ఉండాలి. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో రాజధర్మాలు, ఉద్యోగుల ధర్మాలు, రాజు ఉద్యోగులు చేయవలసిన పనులు, చేయకూడని పనులు స్పష్టంగా నిర్దేశించారు. రాజుకైనా పాలన వ్యవస్థలోని అధికారులకైనా నిస్వార్థమే పరమావధి అని స్పష్టం చేశారు. రాజు సర్వం సహాయాధికారి అయినప్పటికీ రాచరిక విధులు పోను ఆయనకి సొంతానికి మిగిలేది 24 గంటల సమయంలోనూ 7-8 గంటలు మాత్రమే. మిగతా 14 గంటలు రాజు ప్రజల సంక్షేమం, ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలని నిర్దేశించాడు. రాజు, మంత్రులు, ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి దిగువ స్థాయి వరకు అందరికీ నియమ నిబంధనలు స్పష్టంగా సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, కఠిన దండనలు కూడా ఉండేవి. నిలువెల్లా స్వార్థం నిండిన నేటి పాలనా వ్యవస్థ ప్రక్షాళనకు కౌటిల్యుని ఆదర్శాలు గొప్ప ఉపకరణలు కాగలవని నమ్ముదాం. అయితే రాజు ఎలా ఉండాలి? రాజు ధర్మశాస్త్రాన్ని, అర్థశాస్త్రాన్ని ఆపోషణ పట్టి ఉండాలి. ఆ శాస్త్రాలపై సమగ్ర అవగాహన లేని రాజు రాజ్యాన్ని నాశనం చేస్తాడని కౌటిల్యుడు స్పష్టం చేశారు. రాజు 3 వేదాలు, అర్థశాస్త్రం, తర్కశాస్త్రం అధ్యయనం చేసి ఉండాలి. భాషా గణితంపై పూర్తి పట్టు ఉండాలి. రాచరిక బాధ్యతలు తలకెత్తుకునే వ్యక్తి త్యాగానికి ప్రతీకగా విద్యాభ్యాసం చేయడానికి శ్రీకారం చుట్టే సమయంలోనూ విద్యాభ్యాసం తర్వాత కూడా శిరోముండనం చేయించుకుని తీరాలని కౌటిల్యుడు నిర్దేశించాడు. ఆ తర్వాత మాత్రమే అతను వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు అర్హుడు అవుతాడట. రాజు అయిన తర్వాత కూడా పూర్తి స్వయం నియంత్రణ కలిగి ఉండాలి. రాజు ఎలాంటి వ్యామోహాలకు, ఆకర్షణలకు లోను కాకూడదు. తెలివైన వారితోనూ సహవాసం చేస్తూ తెలివితేటలను పెంచుకుంటూ ఉండాలి. గూఢాచారి వారితోనూ, గూఢాచారి వ్యవస్థతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ రాజ్యంలో ఏం జరుగుతున్నది తెలుసుకుంటూ ఉండాలి. రాజధర్మాలు, అర్థశాస్త్రం, పాలనాపరమైన అంశాలను నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి. రాజుకి పరస్త్రీ వ్యామోహం ఏమాత్రం పనికిరాదు. ప్రజల ఆస్తులపై కన్నేసి వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయకూడదు. రాజ్యం తనదే అన్న భావనతో దుబారా, మితిమీరిన వ్యయాలు చేయకూడదు. బాగుంది, చాలా బాగుందండి. అయితే రాజు సమయపాలన ఎలా ఉండాలట? రోజులో 24 గంటలు రాజు ఏ ఏ పనులకు ఎంతెంత కేటాయించుకోవాలి, ఆయా సమయాల్లో ఏ పనులు చేయాలి కూడా అర్థశాస్త్రంలో స్పష్టంగా ఉన్నాయి. సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు, స్నానపానాదులు, పూజా పునస్కారాలు ముగించుకొని రాజు సూర్యోదయం కాగానే విధులకు హాజరు కావాలి. తొలి గంటన్నర రక్షణ, రెవెన్యూ వ్యయాలు, కోశాగార స్థితిగతులను సమీక్షించాలి. 2వ గంటన్నర ప్రజల ఫిర్యాదులు పరిశీలించి పరిష్కరించాలి. 3వ గంటన్నర స్నానపానాదులు, చదువు వంటి సొంత కార్యకలాపాల కోసం కేటాయించుకోవచ్చు. 4వ గంటన్నర మంత్రివర్గ సహచరులతో సమావేశాలు నిర్వహించి వారికి చేయాల్సిన పనులు కేటాయించడం, రాజ్యం స్థితిగతులు సమీక్షించడం, ప్రణాళికలు తయారు చేయడం వంటి పనులు చేయాలి. మధ్యాహ్నం తొలి గంటన్నరలో బయట రాజ్యాల నుంచి వచ్చిన లేఖలు అందుకోవడం, లేఖలు రాయడం, రహస్య సమాచారం తెలుసుకోవడం, గూఢచారులతో సమీక్షలు నిర్వహించడం, రాజ్యంలోని వివిధ ప్రాంతాల నుంచి అందుతున్న వార్తలు సమీక్షించడం వంటి పనులు నిర్వహించాలి. 2వ గంటన్నరను విశ్రాంతి, వ్యక్తిగత వినోదం కోసం కేటాయించుకోవచ్చు. 3వ గంటన్నర రక్షణ, సమీక్షలు, తనిఖీలు, వివిధ దళాల పనితీరు సమీక్షించడం వంటి పనులు నిర్వహించాలి. సూర్యాస్తమయం తర్వాత తొలి గంటన్నర
రహస్య గూఢాచారులను కలవడం, 2 గంటన్నర స్నానపానాదులు, చక్కని నిద్రకు అవసరమైన సంగీతం వినడం, ధ్యానం చేయడానికి కేటాయించుకోవాలి. ఇవన్నీ పోను రాజుకి నిద్రపోయేందుకు మిగిలే సమయం చివరికి 4 లేదా 6 గంటలే. వ్యక్తిగతంగా రాజుకు అందుబాటులో ఉన్న సమయాన్ని కూడా విజ్ఞానాన్ని పెంచుకునే గ్రంథాలు చదవడం, గోసేవ, పూజాధికాలకే కేటాయించాలి. వార్డు కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి వరకు ఒక విధంగా ప్రజాస్వామ్యంలో రాజులే. వారిలో కౌటిల్యుని ప్రజారక్షణ ఉంటే దేశ పరిస్థితే మారిపోతుంది. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు అని నేను అనుకుంటాను. గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమ్మరించి ప్రేమించిన కొత్తగా మనస్సునే పిలిచావురా నా లోకమైపోయావురా నీళ్ళు నాతో ఉండరా తెలుసా తెలుసా ప్రేమించాలని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రసా రసా నీకే ప్రేమని రసా రసా నువ్వే నేనని. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రోజు కౌటిల్యుని అర్థశాస్త్రం 2వ భాగం, పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు, నవతరానికి
ఓ గొప్ప వరం అన్న అంశం మీద మనం చర్చించుకుంటున్నాం. ఈరోజు నిస్వార్థమే రాజధర్మం అనే అంశాన్ని మనం స్పృశించిన తర్వాత పటిష్టమైన పాలనా వ్యవస్థ ఎలా ఉండాలి అనేది కూడా చూద్దాం. రాజు ఉత్సాహవంతుడైతే అతనిని అనుసరించి అతని భృత్యులు కూడా కార్యాల విషయంలో ఉత్సాహవంతులై ఉంటారు. రాజు కర్తవ్య విముఖుడైతే భృత్యులు కూడా అలాగే ఉంటారు. రాజుకు సంబంధించిన పనులన్నీ భక్షించేస్తారు. శత్రువులు ఆ రాజును మోసం చేస్తారు కూడా. అందుచేత రాజు తనను తాను ఎల్లప్పుడూ ఉత్సాహవంతుడిగా ఉంచుకోవాలి. పగటి భాగాన్ని రాత్రిని నాలికల చేత 8 భాగాలుగా విభజించాలి, లేదా నీడ యొక్క ప్రమాణం చేత విభజించాలి. మనిషి ఎండలో నిలబడినప్పుడు 3 పురుషుల ప్రమాణం ఉన్నట్లయితే అది మొదటి అష్టమ భాగం. ఒక పురుషుని ప్రమాణం ఉంటే అది 2వ అష్టమ భాగం. 4 అంగుళాల పొడవు ఉన్నట్లయితే 3వ అష్టమ భాగం. మధ్యాహ్న సమయం 4వ అష్టమ భాగం. ఇవి మొదటి 4 అష్టమ భాగాలు. వీటి చేత పగలుకు సంబంధించిన పశ్చిమ భాగాలు చెప్పినట్లే. అనగా నీడ 4 అంగుళాల పొడవు ఉంటే అది దివస పశ్చిమ భాగానికి చెందిన మొదటి అష్టమ భాగం. ఒక పురుషుని ప్రమాణం ఉంటే 2వ అష్టమ భాగం. 3 పురుష ప్రమాణాలు ఉంటే 3వ చతుర్థ భాగం. సాయంకాల సమయం చతుర్థాష్టమ భాగం. అధికార వికేంద్రీకరణకు, అదే సమయంలో రాజ్య వ్యవస్థపై ప్రభువుకు సంపూర్ణమైన పట్టు ఉండేందుకు అనువుగా కౌటిల్యుడు ఆవిష్కరించిన రాజ్య వ్యవస్థలోని అనేక అంశాలు నేడు కూడా ఆదర్శంగానే కాకుండా ఆచరణీయంగా కూడా ఉన్నాయి. నేడు మనం అమలు చేస్తున్న గ్రామ, మండల, జిల్లా, కేంద్రీయ పాలనా వ్యవస్థలకు ఆనాడే బీజం పడింది. కౌటిల్యుడు ప్రకృతి సిద్ధమైన సరిహద్దులున్న 100 నుంచి 5 కుటుంబాలు నివసించే ప్రదేశాన్ని ఒక గ్రామంగా గుర్తించారు. గ్రామాలకు పారే నది లేక ఎండిపోయిన నది లేదా కొండ లేదా అడవి లేదా గుహలు వంటి ప్రకృతి సిద్ధమైన ప్రాంతాలు ఉండాలని నిర్దేశించారు. అంటే క్రోసలుగా, అంటే సరిహద్దులు అన్నమాట. 10 గ్రామాలు ఒక సంగ్రహణ అంటే సబ్ డిస్ట్రిక్ట్ అని, 200 గ్రామాలు ఒక కార్యతిక అంటే జిల్లా ప్రధాన కేంద్రం అని, 400 గ్రామాలు ఒక ద్రోణముఖ అంటే డివిజనల్ హెడ్ క్వార్టర్స్ అని, 800 గ్రామాలు ఒక స్థానీయగా అంటే ప్రాంతీయ హెడ్ క్వార్టర్ లాగా అనమాట ఏర్పాటు చేశారు. గ్రామీణ స్థాయిలో గ్రామ వృద్ధ, గ్రామ అభృతక ఉండేవారు. వీరికి పైన గ్రామీక, గ్రామస్వామి, గోప అంటే రికార్డు కీపర్ అన్నమాట. గవర్నర్లు, స్థానిక ప్రాదేశిక పాలనా వ్యవస్థ, శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థ ఉండేవి. శాంతి భద్రతల పరిరక్షణ అధికారులను చోర రజకుగా వ్యవహరించేవారు. అంటే దొంగలను పట్టే అధికారి అన్నమాట. అన్ని ప్రభుత్వ శాఖలకు సమాంతరంగా పటిష్టమైన రహస్య గూఢాచారి వ్యవస్థ ఉండేది. రాష్ట్ర స్థాయి పాలనా యంత్రాంగం ఎలా ఉందో చూద్దాం. అంతఃపాల అంటే ఫ్రంటియర్ గవర్నర్, రాష్ట్రపాల అంటే ప్రొవిన్షియల్ గవర్నర్, ధర్మస్థ అంటే న్యాయమూర్తి వంటి అధికారులు రాష్ట్ర స్థాయిలో ఉండేవారు. వారందరిపైన అధికారిగా సమాహర్త ఉండేవారు. ఆయన పాలనా యంత్రాంగం మొత్తానికి అధిపతి. కేంద్ర పాలనా యంత్రాంగం ఎలా ఉండేది? కేంద్రంలో రాజు సర్వం సహాధికారిగా ఉండేవారు. ఆయన కింద అమాత్య అంటే మంత్రివర్గం, యువరాజు, సమహర్త, సమ్నిధార్ అంటే ట్రెజరర్, ప్రావస్థల వంటి హోదాలుండేవి. సిటీ కమాండర్, సిటీ అడ్మినిస్ట్రేటర్, నాగరిక అంటే సిటీ గవర్నర్ జనరల్, దంజిపాల అంటే చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ విభిన్న విభాగాల అధిపతులుగా ఉండేవారు. ఈ పదాలు గతంలో విన్నట్టుందండి. సమ్నిధారు, సమహర్త, దంజిపాల ఇవన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి నాకైతే. చీఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ క్రింద వివిధ విభాగాలను ఆడిట్ చేసి జమా ఖర్చులు లెక్కవేసే అధికార యంత్రాంగం ఉండేది. వారంతా పన్నుల వసూలు, ఖజానా వ్యవహారాలు చూసేవారు. రాజప్రసాదానికి ప్రత్యేక పాలనా వ్యవస్థ ఉండేది. సేనాపతి అంటే రక్షణ దళాల అధికారి, పురోహిత అంటే ప్రధాన పురోహితుడు, రిత్విక అంటే రాజు కుటుంబానికి చెందిన ప్రధాన కర్మకాండలు నిర్వహించే ఆచార్యుడు, అలాగే ఆచార్య అంటే రాజగురువు. ఇలా రకరకాల టైటిల్స్ తో ఉండేవారు అనమాట. సర్వీస్ నిబంధనలు ఎలా ఉండేవి? ఈ రోజుల్లో ప్రభుత్వోద్యోగులకు వర్తింప చేస్తున్న సర్వీస్ నిబంధనల తరహాలో ఆ రోజుల్లోనే స్పష్టమైన నియమ నిబంధనలు ఉండేవి. రాజు నుండి దిగువ స్థాయి వరకు ఎవరు ఏ ఏ పనులు చేయవచ్చు, ఏ ఏ పనులు చేయకూడదు కూడా స్పష్టంగా నిర్దేశించారు. సమున్నతమైన నాయకత్వ లక్షణాలు, మేధ, శక్తి సామర్థ్యాలు, వ్యక్తిగత క్రమశిక్షణ ఉన్న వారిని మాత్రమే పాలనా వ్యవస్థలోకి తీసుకోవాలని అర్థశాస్త్రంలో స్పష్టంగా నిర్దేశించారు. ఏ విషయంపై అయినా సమగ్ర అవగాహనతోనే ఉద్యోగులు మాట్లాడాల్సి ఉంటుంది. వదరుబోతుతనం ఏమాత్రం పనికిరాదు. సహోద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడకూడదు. వారితో కయ్యానికి కాలు దువ్వకూడదు. ఎవరితో అయినా ఏ విషయంలో అయినా విభేదిస్తే దాన్ని సామ్యంగానే వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులతో మాట్లాడే సమయంలో ఒకరు మాట్లాడుతుంటే మధ్యలో జోక్యం చేసుకోకూడదు. ప్రభుత్వోద్యోగి ప్రయోజనాల కోసం పాకులాడకూడదు. సహోద్యోగులపై ఉన్నతాధికారుల చెవిలో గుసగుసలు చేయకూడదు. లాబియింగ్ చేయకూడదు. ఈ సర్వీస్ నిబంధనలో ఏ ఒక్కటి ఉల్లంఘించినా మూల్యం చాలా అధికంగా ఉండేది.
కఠిన శిక్షలు, జరిమానాలు నిర్దేశించారు. బాగుంది, చాలా 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 బాగుంది. అయితే రాజశాసనాల తయారీ విధి విధానాలు కూడా ఒకసారి మనం చూద్దాం. రాజశాసనాలు తయారు చేయడంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శాసనాలు లిఖించే సమయంలో ఎంత నిడివి ఉండాలి, పంక్తుల మధ్య ఎంత దూరం ఉండాలి, ఇలాంటివి కూడా నిర్దేశించారు. రాజు చెప్పిన మాటలను తప్పుడు భాష్యాలు వచ్చే విధంగా రాతలు ఉండకూడదు. అలా రాసినట్లయితే కఠిన దండనలు కూడా నిర్దేశించారు. లేఖరి ఉద్దేశపూర్వకంగా తప్పు రాసినట్లయితే చేయి వేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజు ఉద్యోగాలకు సామర్థ్యంపైనే ఎంపిక జరిగేది. పని విషయంలో నిబంధనలు పాటించేవారు. జవాబుదారీతనం ఖచ్చితంగా ఉండేది. మహా సామ్రాజ్యాలను నిర్మించడం రాజుల కోసం కాదు, పాలితులైన ప్రజలు సుఖ సంతోషాలు, శాంతి భద్రతల కోసమన్న విషయం కౌటిల్యుని వ్యూహం చెప్పకనే చెబుతుంది. కౌటిల్యుని కాలంలో అంతా లెక్క ప్రకారమే జరిగేదట. పౌతవాధ్యక్ష పౌతవ కర్మాంతాన్ కారయేత్ అంటే తూనికలు, కొలతలు ఒక నిశ్చిత రూపంలో నిర్ధారణ చేయడానికి పౌతవం అని పేరు. ఈ పౌతవానికి అధ్యక్షుడిగా ఉన్నవాడు పౌతవానికి సంబంధించిన కర్మాగారాలు నెలకొల్పాలి. కౌటిల్యుని కాలం నాటికి వర్తక వాణిజ్యాల మారక మాధ్యమంగా నాణాలు చలామణిలోకి వచ్చాయి. అణాకి పైన వెండి నాణాలు, అణాకి కిందవి రాగి నాణాలు ముద్రించేవారు. నాణాలను కాకాని అంటే కాని అంటాం మనం ఇప్పుడు. కర మష్కగా వ్యవహరించేవారు. కరనే పణగా కూడా భావించవచ్చు. ఈ పణ ప్రస్తుతం వ్యవహారంలో ఉన్న రూపాయితో సమాన విలువ గల కరెన్సీగా చెప్పుకోవచ్చు. ఇది వెండితో తయారయ్యేది. ఈ నాణాల్లో కూడా నేటి రూపాయి, అర్ధ రూపాయి వలనే మష్క, అర్ధమష్క, పణ, అర్ధపణ, పావు పణ, పరక, 1/8 పణ, కాకాని, అర్ధ కాకాని ఉండేవి. ఇవన్నీ నేటి కరెన్సీకి సంబంధించిన డినామినేషన్స్ అన్నమాట. 4 కాకానీలు, 1 మష్క, 16 మష్కలు, 1 పణ. ఈ మష్కే తదుపరి కాలంలో అణాగా చలామణిలోకి వచ్చి ఉంటుంది. కౌటిల్యుని కాలంలో వాడకంలో ఉన్న ఈ నాణాలను నేడు చలామణిలో ఉన్న రూపాయి, అర్ధ రూపాయి, పావలాలతో సమానంగా భావించవచ్చు. స్వాతంత్ర్యానంతర భారతదేశంలోనే చాలా నాణాలు మటుమాయం అయ్యాయి. అలాంటి వాటిలో కాణి, అర్ధాణ, అణ, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, పావలా ఉన్నాయి. అలాంటిది కౌటిల్యుని కాలంలో చలామణిలో ఉన్న కనీస విలువ గల కరెన్సీ, గరిష్ట విలువ గల కరెన్సీ, ఈ రెండింటికి మధ్యస్థంగా ఉన్న కరెన్సీల గురించి తెలిస్తే గాని ముందు రాబోయే పనుల వ్యవస్థ, ప్రభుత్వాదాయాల వంటివి అర్థం కావు. ఆ రోజుల్లో రాజ పురోహితుడు, రక్షణ దళాల ముఖ్య అధికారి, చీఫ్ కౌన్సిలర్లకు గరిష్టంగా 48,000 పణాలు వేతనం ఇచ్చేవారు. కనిష్ట వేతనం 60 పణాలుండేది. అతి తక్కువ స్థాయి నుంచి అత్యున్నత హోదాకి నడుమ వివిధ శ్రేణుల్లోకి వచ్చే అధికారులకు వారి వారి హోదాలను బట్టి వేతనాల్లో తేడాలుండేవి. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులు ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు వారికి వేతనాలు చాలా ఎక్కువగా ఉండేవి. అయినా ప్రలోభాలకు లొంగిన, స్వప్రయోజనాల కోసం ఆశపడిన శిక్ష కఠినంగా ఉండేది. నేరాలను సాధారణ, మధ్యస్థ, తీవ్ర నేరాలుగా వర్గీకరించారు. ఆయా నేరాలకు కనిష్ట స్థాయిలో 1 మష్క నుంచి గరిష్ట స్థాయిలో 5,000 పణాల వరకు జరిమానాలు విధించేవారు. సాధారణ దుస్తులు ఉతికినందుకు కనీసం 1 మష్క నుంచి, నాణ్యమైన దుస్తులైతే 2 మష్కల వరకు ఛార్జీ చేసేవారు. తూనికలు, కొలతల విషయానికి వస్తే ఘన పదార్థాలకు ప్రస్థ, అదక, ధరణ, పాల అనేవి వాడుకలో ఉండేవి. 4 ప్రస్థాలు 1 అదక, 4 అదకలు 1 ధరణ, 10 ధరణలు 1 పాల. ద్రవ పదార్థాల కొలతలకు నేటి లీటర్ తరహాలో ఆ రోజుల్లో ద్రోణ ఉండేది. 1 ద్రోణ 8 నుంచి 9 లీటర్లు లేదా 1 గ్యాలన్ తో సమానం. వస్తు వినియోగానికి, ద్రవ్య మార్పిడికి ఇలా కొలతలు, తూనికలు ప్రవేశించడం నాటి సమాజం ఉచ్చ స్థితికి నిదర్శనం. అద్భుతం, చాలా బాగుంది. జ్ఞానశుద్ధ మన టాంటిక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఎవరో అతడెవరో ఎవరో ఆ చంద్రుడెవరో ఆ వీర చంద్రుడు ఎవరో 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 ఆ చంద్రుడెవరో
ఎవరు ఆ చంద్రుడెవరు ఆ వీర చంద్రుడు ఎవరు 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 మనసు గీసినది కనరాని రూపం కనులు అల్లినవి అనుకోని గీతం మనసు గీసినది కనరాని రూపం కనులు అల్లినవి అనుకోని గీతం చంద్ర తీయని ఏ తలపు ఈ పలవరింత తెలియని ఏ వలపో ఈ పులకరింత ఎవరో ఆ చంద్రుడెవరో ఆ వీర చంద్రుడు ఎవరు 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 గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రోజు కౌటిల్యుని అర్థశాస్త్రం రెండవ భాగం, పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశం గురించి మనం చర్చించుకుంటున్నాం. కౌటిల్యుని కాలంలో పన్నులు ఎలా ఉండేవి అంటే ప్రజలను నొప్పించకుండా పన్నులట. పక్వం పక్వమివారామాత్ ఫలం రాజ్యదవాప్నుయాత్ ఆత్మఛేద భయాదామం వర్జయేత్ కోపకారకం అంటే తోటలోని పండ్లను మగ్గిన దానిని మగ్గినట్లు కోసిన విధంగా రాజు ఫలోన్ముఖంగా ధనం మాత్రమే సేకరించాలి, పచ్చికాయలు కోయకూడదు, దానివల్ల ప్రజల్లో కోపం కలుగుతుంది, తనకే ముప్పు ఏర్పడుతుందంటారు ఈ శ్లోకంలో. అంటే పటిష్టమైన పన్నుల వ్యవస్థే సుసంపన్నమైన సుస్థిర సామ్రాజ్యానికి బలమైన పునాదిగా నిలుస్తుందని కౌటిల్యుడు చెప్పారు. ఖజానాకు సాధ్యమైనంత అధికంగా రాబడి ఆర్జించడమే పన్నుల వ్యవస్థ లక్ష్యమైన పన్నులు హేతుబద్ధంగా ధర్మంగా ఉండాలన్నది ఆయన సిద్ధాంతం. చెల్లింపుదారులకు పన్నులు ఏమాత్రం భారం కాకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం విధించే పన్నుల పట్ల ప్రజల్లో ఏమాత్రం అసంతృప్తి ఉండకూడదన్నారు. పన్నుల వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండాలని, తాను చెల్లిస్తున్న పన్నులు సక్రమంగానే వినియోగం అవుతున్నాయన్న సంతృప్తి ప్రజలకు ఏర్పడాలని ఆయన నిర్దేశించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు తరచుగా కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రస్తావన తెచ్చేవారు. బడ్జెట్ ప్రసంగాల్లోనూ ఇతర సందర్భాల్లోనూ కౌటిల్యుని సంస్కృత శ్లోకాలనే ఉటంకించేవారు. కౌటిల్యుని గ్రంథంలోని అంశాలే తనకు పన్ను ప్రతిపాదనల రూపకల్పనలో పూర్తిదాయకమని 2010-11 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదించిన సమయంలో కూడా చెప్పారాయన. రాజు అనేవాడు వైపరీత్యాలను రాకముందే ఊహించి నిరోధానికి చర్యలు తీసుకోవాలి. అప్పటికే విరుచుకుపడిన వైపరీత్యాలను అధిగమించేందుకు కృషి చేయాలి. ఆర్థిక కార్యకలాపాలకు అవరోధాలను తొలగించి రాజ్య కోశానికి నష్టం కలగకుండా జాగ్రత్త పడాలి అని కౌటిల్యుని సూక్తిని 2009 బడ్జెట్ ప్రసంగంలో కూడా అప్పటి ప్రణబ్ ముఖర్జీ గారు ఉటంకించారని మనకు తెలుస్తోంది. పన్నుల వ్యవస్థలో పారదర్శకత లేకపోతే ప్రజలు పన్ను ఎగవేతలకు మార్గాలు అన్వేషిస్తారన్నది మన అనుభవంలోని విషయమే. పన్నుల రూపంలో తాము కట్టిన సొమ్ము సక్రమంగా వినియోగం కానప్పుడు అసలెందుకు పన్ను చెల్లించాలి ప్రశ్న వస్తుంది. పన్ను ఎగవేతలకు పాల్పడుతున్న పలువురు సంపన్నుల నోట ఈ మాట తరచూ వస్తూ ఉంటుంది. కొందరు పన్ను చెల్లించకుండా ఆ సొమ్మును తామే సద్వినియోగం చేస్తామంటూ స్వయంగా దాతృత్వ కార్యకలాపాలు చేపట్టి పన్ను రాయితీలు పొందుతున్నారు. ఇలాంటి ధోరణులు నిరోధించేందుకు కౌటిల్యుడు ఆ రోజుల్లోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. పన్నుల వ్యవస్థలో పారదర్శకత, సమానత్వం, సమర్థతలకు పట్టం కట్టాడు. ఖజానాకు మితిమీరిన రాబడి ఆర్జించాలన్న తపన పనికిరాదన్నాడు. ప్రజలు చెల్లించగలిగే స్థితిలో ఉన్నప్పుడే పన్నులు వసూలు చేయాలి తప్ప వారి కష్ట నష్టాలు ఏమాత్రం పట్టించుకోకుండా గోల్డొడుగొట్టి పన్నులు వసూలు చేయడం తగదన్నారు. పన్ను వసూళ్లనే తేనెటీగ పువ్వు నుంచి మకరందం ఆస్వాదించిన తీరుగా ఆహ్లాదకరంగా ఉండాలి తప్ప జలగ రక్తం పీల్చివేస్తున్నట్టుగా బాధాకరంగా ఉండకూడదని కూడా స్పష్టం చేశారు. పన్నుల గణన కూడా సగటు జీవికి అర్థం కాని రీతిలో సంక్లిష్టంగా ఉండకూడదని, పెద్దగా చదువు సంధి లేని వారు కూడా తేలిగ్గా లెక్క పెట్టుకోగలిగే విధంగా ఉండాలని సూచించారు. పన్నుల వ్యవస్థ ఏ విధంగానూ అభివృద్ధికి అవరోధంగా
అధికంగా ఉండకూడదన్నారు. పన్ను రేట్ల పెంపుదల కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండాలన్నదే ఆయన ఆలోచన విధానం. పన్నుల విభాగంలో పనిచేసే అధికారులకు నైతిక విలువలు అత్యంత అవసరమని కూడా వక్కాణించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు, అంటే కరువు కాటకాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, యుద్ధం వంటి అనుకోని సంఘటనలు ఏర్పడినా అదనంగా పన్నులు వసూలు చేసుకునేందుకు కౌటిల్యుడు అనుమతిచ్చారు. వృద్ధులు, రోగగ్రస్తులు, మైనర్లకు పన్ను రాయితీలు కూడా అమలులో ఉండేవి. ఆ రోజుల్లో సంక్షేమ రాజ్యానికి ఈ పన్నుల వ్యవస్థను ఒక మచ్చు తునకగా మనం చెప్పుకోవచ్చు. అద్భుతం అండి, చాలా బాగుంది పన్నుల తీరు అప్పట్లో. తర్వాత అంశం, ప్రభువు ధర్మం తప్పితే ఏమవుతుంది? వైదేహకానాం వా సంభూయ పణ్యమవృందతామనర్గేణ విక్రీణతాం క్రీణతాం వా సహస్రం దండః. అంటే వర్తకులు అందరూ కట్టుకట్టి పణ్యాన్ని దాచివేసినా, ఎక్కువ ఖరీదుకు అమ్మినా, కొన్నా 1000 పణాలు దండం అంటారు. రాజు నిస్వార్థంగా ఉండాలని కౌటిల్యుడు సూత్రీకరించారు. రాజుకు వ్యక్తిగత ప్రయోజనాలేవి ఉండకూడదని కౌటిల్యుని సిద్ధాంతం. రాజు పూర్తిగా ప్రజాసేవకే అంకితం కావాలి. ఆయనకు సొంతం అనేది ఏది ఉండకూడదు. కోశాగారం బలంగా ఉన్నప్పుడే రాజ్యం బలంగా ఉంటుందని సిద్ధాంతీకరించారు. ట్రెజరీ అంటే ధనం ఒకటే కాదని, సైన్యం కూడా దాని పరిధిలోకే వస్తుందని కౌటిల్యుని సిద్ధాంతం. కోశాగారానికి, సైన్యానికి ఆయన సమ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము కోశాగారంలో ఉంటుందని, ఆ కోశాగారాన్ని, శాంతి భద్రతలను పరిరక్షించడం సైన్యం బాధ్యత అన్నది ఆయన సిద్ధాంతం. ప్రజా సంరక్షణలో రాజు విఫలమైన, ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్న, వ్యసనశీలుడైన ప్రజలు పన్నులు చెల్లించాల్సిన పని లేదని కూడా ఆయన సూచించడం విశేషం. అంతేకాదు ప్రజలు తాము చెల్లించిన పన్నులను వెనక్కి తీసుకోవచ్చని కూడా కౌటిల్యుడు అర్థశాస్త్రంలో స్పష్టం చేశారు. రాజు తప్పు చేసినప్పుడు ఆయనను ప్రశ్నించే అధికారం కూడా ప్రజలకు ఉంటుందని నిర్దేశించారు. ప్రజాపాలనలో రాజు ఏమాత్రం తప్పుటడుగు వేసినా అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనడానికి ఇది తార్కాణం. ప్రజాప్రతినిధుల ముసుగులో రకరకాల కుంభకోణాలకు పాల్పడుతూ తరాలు గడిచినా తరగని సంపద పోగేసుకుంటున్న ఈ రోజుల్లో ఇలాంటి సిద్ధాంతాలు మనకి ఆచరణీయం అన్నది నిస్సందేహం. తప్పు చేసిన చట్టసభల సభ్యులను రీకాల్ చేయడానికే మన వారు సుముఖంగా లేరు. మరి ఇలాంటి చర్యలు ఈ రోజుల్లో కూడా అమల్లోకి వచ్చినట్టయితే పాలకుల్లో బాధ్యతాయుత ధోరణి పెరుగుతుందన్నది నిస్సందేహం. అందులో ఆశ్చర్యం లేదు, అనుమానం కూడా లేదు. బాగుంది. మనం ఈ రోజుల్లో తరచూ వింటున్నటువంటి కార్పొరేట్ సామాజిక బాధ్యతలు, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆహార ధాన్యాల అత్యవసర నిల్వలు, సంపన్నులపై కాస్తంత అధిక పన్నుల భారం వంటివి కౌటిల్యుని కాలంలోనే అమల్లో ఉండేవి. ధనవంతులైన వ్యాపారులు బావులు తవ్వించడం, ఆసుపత్రులు ఏర్పాటు చేయడం, పిల్లలకు బాల్వాడీల ఏర్పాట్లు, వైపరీత్యాలు ఏర్పడినప్పుడు బాధిత ప్రజలకు ఆసరాగా ఉండడం వంటి సుగుణాలు అలవర్చుకోవాలన్నారు. అలాగే వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆదుకునేందుకు ఆహార ధాన్యాల అత్యవసర నిల్వలు ఉండాలని కూడా నిర్దేశించారు. ఉపద్రవాలు ఏర్పడినప్పుడు ఆహార ధాన్యాల కొరత ఉండరాదన్నది ఈ సిద్ధాంతం వెనుకున్నటువంటి లక్ష్యం. సంక్షేమ రాజ్యంలో వాణిజ్య వ్యవస్థ ఎలా ఉండాలన్నది కూడా కౌటిల్యుడు అర్థశాస్త్రంలో స్పష్టంగా నిర్వచించారు. ధరల నిర్ణయ విధానం, తూనికలు, కొలతల విధానాలు అత్యంత స్పష్టంగా ఉన్నాయి. అమ్మకాలు, కొనుగోళ్లు, కాంట్రాక్టులు, సరఫరాకు సంబంధించిన నియమ నిబంధనలు స్పష్టంగా నిర్దేశించారు. వ్యాపారుల వ్యయాలను పరిగణలోకి తీసుకుని వ్యాపారులకు మితిమీరిన లాభాలు ఆర్జించి పెట్టని రీతిలో ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలని సూచించారు. డిమాండ్, సరఫరాల పరిస్థితి మదింపు చేసుకుని దేశీయ ఉత్పత్తులకు వ్యయాలపై 5%, దిగుమతి వస్తువులైతే వ్యయాలపై 10% మించి లాభాలు వసూలు చేయకుండా చూడాలని. బాగుంది. ఈ నిబంధనలకు అనుగుణంగానే ధరలు నిర్ణయించాలని యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఆధునిక యుగంలో కూడా సుంకాలు అప్పట్లో ఆయన నిర్దేశించిన శాతానికి దగ్గరలోనే ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకి దిగుమతి సుంకాలు 20% మించకూడదన్నది కౌటిల్యుని నిర్దేశం. ఇప్పుడు 2400 సంవత్సరాల తర్వాత కూడా మన WTO కట్టుబాటు సుంకం 20% స్థాయిలోనే ఉందండోయ్. తూనికలు, కొలతలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. తూనికలు, కొలతల్లో ప్రజలు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని కౌటిల్యుడు నిర్దేశించారు. బాగుంది. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. చిరునవ్వుల తొలకరిలో, సిరిమల్లెల చినుకులలో, చిరునవ్వుల తొలకరిలో, సిరిమల్లెల చినుకులలో చిరునవ్వుల
తొలకరిలో సిరిమల్లెల చినుకులలో వసంతాలు దోసిక దూసి విసిరేను నీ ముంగిలిలో తారలనే దివ్వెలు చేసి వెలిగింటు నీ కన్నులలో నీవే నా జీవనాడిగా నీవే నా జీవనాడిగా ఎగిసేను గగనాల అంచులలో విరియునులే ఆ గగనాలే నీ వెన్నెల కౌగిలిలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో ఇరుమేనుల అల్లికలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు కౌటిల్యుని అర్థశాస్త్రం 2వ భాగం, పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఒక గొప్ప వరం అన్న అంశం మీద ఇక్కడ చర్చ జరుగుతోంది. అయితే ఖజానా కాసులతో నిండాలంటే ఏం చేయాలంట చూద్దాం ఆ విషయం కూడా. చతుర్థమంశం ధాన్యానాం షష్టం వన్యానాం స్థూలలక్షాక్షామ పల్కకార్ప సరే మౌకేశ యకైష దగంత పుష్ప ఫల శాక వన్యానాం కాష్టవేణు మాంస వల్లూరాణాం చ గృహ్ణీయుః దంతాజన స్వార్థం అనిస్పష్టం విక్రీణాస్య పూర్వః సాహసదండ ఇతి కర్పకేషు ప్రణయః. అంటే ధాన్యాలలో 4వ భాగం, అరణ్యంలో లభించే వస్తువులు లేదా ధాన్యాలలో 6వ భాగం తీసుకునాలి. దూది, లక్క, పట్టు వస్త్రం, చెట్ల నారబట్టలు, నూలు బట్టలు, ఉన్ని బట్టలు, పట్టు పురుగుల నుండి తీసిన పట్టుతో నేసిన బట్టలు, ఔషధులు, గ్రంథద్రవ్యాలు, పుష్పాలు, ఫలాలు, కూరలు ఈ పణ్యాలలోను, కర్రలు, వెదుర్లు, మాంసం, శుష్క మాంసం ఈ పణ్యాలలోను 6వ వంతు తీసుకునాలి. దంతాలలోను, మృగ చర్మాలలోను సగం తీసుకోవాలి. అనుమతి లేకుండా పై వస్తువులు అమ్ముతున్న వారికి పూర్వ సాహస దండం. ఇది వ్యవసాయదారుల నుండి అడిగి పన్ను గ్రహించవలసినటువంటి విధానం. అద్భుతం. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్వయం సమృద్ధంగా ఉండాలని కౌటిల్యుడు ఉద్దేశించారు. ఇంతకు అనుగుణంగా పన్నుల వ్యవస్థను అత్యంత పటిష్టంగా నిర్మించారు. రాజ్య నిర్వహణలో రాబడి, వ్యయం అత్యంత కీలకమైన అంశాలని సిద్ధాంతీకరించారు. కౌటిల్యుని సూత్రీకరణ ప్రకారం కోశాగారానికి 4 మార్గాల్లో రాబడి వస్తుంది. ప్రభుత్వ ఆధీనంలోని ఆస్తులపై వచ్చే రాబడి,
ప్రభుత్వ అదుపులోని ఉత్పత్తులు, వినోద కార్యకలాపాలపై వచ్చే ఆదాయం, ఖజానాకు నగదు రూపంలో లేదా వస్తు రూపంలో సమకూరే ఆదాయం, వాణిజ్య పన్నులన్నమాట. ఇవి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులు. ఏ ఏ విభాగంలోకి ఏ అంశాలు వస్తాయన్నది కూడా స్పష్టంగా నిర్వచించారు. రాజు ఆధీనంలోని వ్యవసాయ భూముల ద్వారా వచ్చే ఆదాయం మొదటిది. దీన్ని ఆ రోజుల్లో సీతగా వ్యవహరించేవారు. వ్యవసాయ కార్యకలాపాలకు ఆయన ఖర్చులన్నింటినీ తీసివేయగా వచ్చిన ఆదాయంపై పన్ను ఉండేది. ప్రభుత్వ భూములను కౌలుకు తీసుకుని సాగు చేసే వారి నుంచి వారి రాబడిలో 3వ వంతు ప్రభుత్వ వాటాగా సేకరించేవారు. విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ కార్మికుల ఖర్చు కౌలుదారు భరించినట్టయితే 50% ఆదాయం ప్రభుత్వ వాటాగా తీసుకునేవారు. ప్రైవేట్ భూముల్లో వ్యవసాయంపై రాబడిలో 1/6 వంతు అంటే 16.66% పన్నుగా వసూలు చేసేవారు. వ్యవసాయం కోసం ఉపయోగించుకున్న జల వనరులను కూడా కౌలు నిర్ణయం సమయంలో పరిగణలోకి తీసుకునేవారు. పశు సంపదపై వచ్చే ఆదాయం కూడా పన్ను పరిధిలో ఉండేది. పశు సంపదను కూడా కౌలుకిచ్చేవారు. పాల ఉత్పత్తులు, పశువుల చర్మాలు, కొమ్ములు, ఊలు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకునేవారు. పశుకాపర్లకు ఒక్కో జంతువు మీద సంవత్సరానికి 1 పణ వేతనంగా ఇచ్చేవారు. నీటిపారుదల వస్తువుల ద్వారా వచ్చే ఆదాయం మరో ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. జలచరాలైన చేపలు, రిజర్వాయర్ల చుట్టూ పండించిన పంటలు, అటవీ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని ఖర్చులు పోను మిగతా మొత్తంపై పన్ను విధించేవారు. ఇంకా 4వది ప్రభుత్వం ఆధీనంలో జరిగే ఉత్పత్తి, వినోద కార్యకలాపాలపై వచ్చే ఆదాయంపై కూడా పన్నులుండేవి. టెక్స్టైల్, ఉప్పు, ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీపై వచ్చే ఆదాయం ప్రభుత్వం ఆధీనంలోనే ఉండేవి. చివరికి జూదం ఆడేవారు గెలుచుకున్న మొత్తంపై కూడా వారికి వచ్చిన ఆదాయం నుంచి 5% పన్నుగా వసూలు చేసేవారు. నగదు, వస్తు రూపంలో ప్రజలు చెల్లించిన పన్నులు మరో ప్రధాన ఆదాయ వనరు. మాంస విక్రేతలు, రైతులు, గనుల లీజుదారులు, మత్స్యకారులు చెల్లించే పన్నులు వస్తు రూపంలో ఉండేవి. అంతేకాదు గ్రామీణులు పన్నులకు బదులుగా తమ కుటుంబంలోని సభ్యులను సైన్యానికి పంపే వెసులుబాటు కూడా కల్పించారు. ఆ కాలంలో అమల్లో ఉన్న పన్నుల్లో కస్టమ్స్ సుంకం అంటే సుల్క, దిగుమతి సుంకం అంటే ప్రవేశ్య, ఎగుమతి సుంకం అంటే నిష్కార్మ్య, ఆక్ట్రాయ్ అంటే టోల్ గేట్ లాంటిది అనమాట. ద్వారాభి రకనీయ అంటారు. ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే వ్యాజీ, ప్రభుత్వం ఉత్పత్తి చేసిన వస్తువులపై విక్రయంపై విధించే ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే మన వ్యాజీ అంటారు. ఉత్పత్తి భాగస్వామ్యం అంటే భాగా, రోడ్సెస్ అంటే వర్తాని, గుత్త వ్యాపార ధోరణుల నిరోధక పన్ను అంటే దీన్ని పరిషు అంటారు. గ్రామాలు వస్తు రూపంలో చెల్లించే పన్నులు అంటే పిండకార, సైన్య నిర్వహణ సుంకం అంటే సేనా వ్యక్తం ప్రధానమైనవి అన్నమాట. దండ, అత్యాయ పేరిట జరిమానాల ద్వారా ఖజానాకు ఆదాయం సమకూర్చుకునేవారు. నగదు రూపంలో చెల్లించిన పన్నులను కరగాను, వస్తు రూపంలో చెల్లించిన పన్నులను ప్రతికరగాను వ్యవహరించేవారు. గనులు, ఖనిజాల తవ్వకం, అభివృద్ధి కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో 6వ వంతు పన్నుగా నిర్ణయించారు. ఆర్థిక కార్యకలాపాలకు ఈ రంగాలే కేంద్ర స్థానంగా నిలిచాయి. భూమి పూర్తిగా ప్రభుత్వానికే చెందుతుంది కనుక రాబడిలో 6వ వంతు పన్నుగా నిర్దేశించారు. ఎమర్జెన్సీ సమయాల్లో 4వ వంతు పన్నుగా చెల్లించాల్సి వచ్చేది. ఎగుమతి వస్తువులను బట్టి వాటిపై సుంకాలను 4% నుంచి 16% వరకు ఉండేవి. కస్టమ్స్ సుంకంలో 5వ వంతు ఆక్ట్రాయ్ గా తీసుకునేవారు. ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడే వస్తు నష్టానికి పరిహారం చెల్లించేవారు. అలాగే వస్తువుల బరువు తూచే సమయంలో త్రాసుకు అంటుకుపోయినందువల్ల ఏర్పడే నష్టాన్ని కూడా భర్తీ చేసేవారు. చాలా బాగుందండి. ఈ విధంగా 2వ భాగం కౌటిల్యుని అర్థశాస్త్రం, పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఒక గొప్ప వరం అన్న అంశం ఈ రోజు ఉన్నారు. మనకు సమయం కూడా అయిపోయింది. అయితే ఈ రోజు నాకు సహకరించిన పుస్తకం కౌటిల్యుని అర్థశాస్త్రం గురించి చక్కగా ఉంది. ఇదం కౌటిల్యం కొత్త తరానికి కౌటిల్యుని అర్థశాస్త్రం. ఇది కె నరసింహమూర్తి గారు, ఎంఎస్కో బుక్స్ అది పబ్లిషర్స్. చక్కని పుస్తకం, బాగా ఉంది. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమాన్ని వింటూ వినిపిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మన శ్రోతలందరికీ ధన్యోస్మి. వచ్చే ఆదివారం వరకు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. గానసుధ మన టాంటెక్స్ రేడియో. నేను మీ ఆర్జే ఎన్ఆర్యు డాక్టర్ నరసింహారెడ్డి గురిమిండి. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా, ఇదే కోరుకున్నా అని నేడే
ఇంకా ఎంతసేపు? లోపల నుంచి రావాలి కదా. వచ్చిందే. హ్మ్? లేదు లేదు, ఒక్క నిమిషం. అతనికి వచ్చే లోపల నేను నిద్రపోయేలా ఉన్నా. అయితే బ్రతుకుదాం పద. ఎన్ని ఆటలాడి ఏం లాభం? ఇలా మా నాన్నతో ఒక్క ఆట కూడా ఆడలేకపోయాను. చౌదరి గారు ఎప్పుడు నిన్ను ఆడించలేదా? అయినా మా పెద్దనాన్న తండ్రిలా ఆదుకున్నారు, కానీ నాన్నలా ఎప్పుడు ఆడించలేదు. ఎవరిని చూసినా మా నాన్న ఎలా ఉండేవాడా, నన్ను ఉప్పెత్తుకుని ఆడించేవాడా అని అనిపిస్తూ ఉంటుంది. ఆ వయసు మళ్ళీ రాదులే. సావిత్రి లే లే. ఏంటి? నిల్చో చెప్తాను. దా నీ చేతులు. నదికి వరదల్లే మదికి పరవళ్ళై మెరుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తలపు తొలి సల్లై కనుము హరివెల్లై వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో గమనించేలోగా గమకించే రాగాన ఏదో వీణా మోన మోగేన కాలం వర్తించదానితో జతే ప్రాయం సరించదానితో సమై కాలం వర్తించదానితో జతే టాంటెక్స్ ప్రకటనలు. టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న పోషకదాతలను ఒకసారి గుర్తిద్దాం. డైమండ్ స్పాన్సర్స్ రాజేష్ కల్లేపల్లి. ప్లాటినం స్పాన్సర్స్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, ప్రెసిడెంట్, సిఇఓ అండ్ చైర్మన్, ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంక్. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్, తిరుమల రెడ్డి కుంభం, బావర్చి ఇండియన్ క్విజీన్, ఇండియా బజార్, పుడిస్తాన్, ఎస్జిఏ కన్స్ట్రక్షన్. తర్వాత గోల్డ్ స్పాన్సర్స్ రైజ్ కమర్షియల్, తనిష్క్ యుఎస్ఏ, ఎపిక్ ఈవెంట్స్, ద లా ఫర్మ్ ఆఫ్ సిమ్ పర్వతనేని అండ్ బ్రౌన్ పిఎల్ఎల్సి, మై ట్యాక్స్ ఫైలర్, శరత్ రెడ్డి ఎర్రం అండ్ ఫ్యామిలీ, గురు ట్యాక్స్ ప్రో. తర్వాత సిల్వర్ స్పాన్సర్స్ రిజమ్ సాఫ్ట్, హ్యాష్ట్యాగ్ ఇండియా, ఇండియన్ అథెంటిక్ ఫుడ్, ఎల్డరాడో పెట్ హాస్పిటల్, సేఫ్ హెవెన్ సైకాట్రీ, క్విబెక్ సొల్యూషన్స్, నవాబ్ హైదరాబాదీ హౌస్, డాక్టర్ నరసింహారెడ్డి బురిమిండి, ఎలన్ కోయా సిపిఐ ఎల్ఎల్సి, అజయ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ప్రిస్కో డెంటల్ హబ్. అవండి డైమండ్, ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ స్పాన్సర్స్. టాంటెక్స్ సంస్థకు ఈ పోషకదాతలందరూ కూడా కలిసి ప్రాణవాయువు లాంటి నిధులను అందిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. కృష్ణ ముకుంద మురారి జయ జయ కృష్ణ ముకుంద మురారి జయ జయ
ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట యమునను నదిరేయి దాటిటి వంట వెలసిటి వంట నందుని జింత వెలసిటి వంట నందుని జింత రేపల్లె ఇల్లాయేనంత కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి నీ పలుగాకి పనులకు గోపిమ్మ నీ పలుగాకి పనులకు గోపిమ్మ గోపించి నిన్ను రోట బంధించేనంట ఊపున పోయి మాకుల గూలిచి ఊపున పోయి మాకుల గూలిచి శాపాలు బాపితి వంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా నిరామన్న తెలుపగా అన్నా నిచెవినులిమి యశోద ఏదన్నా నీ నోరు చూపు మనగా చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండముల ఆ రూపము గనిన యశో